ఇవ్వాలి శిక్ష. ఇక మిగిలింది ఏంటి, సభ నుంచి ఎక్స్పెల్ చేయడం, కంప్లీట్గా 5 ఏళ్ళకి ఎక్స్పెల్ చేయడం. సో అలా చేయడం అప్రజాస్వామికం. అలా చేస్తే కోర్టులు కూడా ఇన్వాల్వ్ అవుతాయని నా నమ్మకం. రైట్ సార్. వచ్చే 2-3 నెలల్లో మహారాష్ట్ర, హర్యానా అండ్ జార్ఖండ్ ఈ 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ పాగా వేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. సోనియా గాంధీ ఒక కామెంట్ చేశారు సార్, గాలి మన వైపే ఉంది, ఆ 3 రాష్ట్రాల్లో గెలిస్తే ఖచ్చితంగా దేశంలో రాజకీయ మార్పు తథ్యము అని చెప్పేసి. ఆ 3 రాష్ట్రాల్లో గెలవడం ద్వారా బీజేపీకి గట్టి సవాల్ విసురుతుంది అనుకోవాలి. అంటే ఇటీవల లోక్సభ ఎన్నికల కాంటెక్స్ట్లో ఆ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ చూడాలి. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి భారీ దెబ్బ తగిలింది. 303 నుంచి 240కి పడిపోయింది. అంటే 63 సీట్లు తగ్గాయి. సో అందువల్ల 400 సీట్లు వస్తాయనుకుంటే 240కి పడిపోయింది. అంటే టార్గెట్లో 60%, అంటే మోడీ పెట్టుకున్న టార్గెట్లో 60% మాత్రమే అచీవ్ అయ్యాడు. సో అందువల్ల ఏ రకంగా చూసినా 2024 ఎన్నికల్లో బీజేపీకి భారీగా దక్కా తగిలింది. సో అందువల్ల ఆ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికలు కీలకమవుతుంది. ఎందుకంటే చైన్ రియాక్షన్ అంటారు. ఇప్పుడు ఒక దాంట్లో అదే మీకు లోక్సభ ఎలక్షన్స్లో భారీగా గెలిచి ఈ అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయిన ప్రమాదం రాదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల కాంటెక్స్ట్ వేరుంటుంది, లోక్సభ ఎన్నికల కాంటెక్స్ట్ వేరుంటుంది. సాధారణంగా భారతీయ జనతా పార్టీకి లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే. మీకు 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి. కానీ 2019 లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు మళ్ళీ బీజేపీ స్వీప్ చేసింది ఈ స్టేట్స్ అన్నింటినీ. ఈ 3 రాష్ట్రాల్లో కలిపి 65 సీట్లుంటే మోర్ దెన్ 60 సీట్ బీజేపీకి వచ్చాయి. కర్ణాటకలో కూడా బీజేపీ అధికారానికి కోల్పోయింది 2018లో. కానీ లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు బీజేపీకి మీకు 26 సీట్లు వచ్చాయి, 26 or 28. తెలంగాణలో కూడా 5 ఎమ్మెల్యేలు ఉంటే 4 ఓడిపోయి ఒక్కటే గెలిచారు అసెంబ్లీ ఎలక్షన్లో 2018లో. 2019కి వచ్చే వరకు 4 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. అందువల్ల ఏ లెక్క ప్రకారం ఈవెన్ ఓడిస్తాలా, కానీ అంతటా కూడా లోక్సభ ఎలక్షన్స్తో పోలిస్తే అసెంబ్లీ ఎలక్షన్లో పర్ఫార్మెన్స్ బీజేపీది తక్కువ ఉంటుంది. అందువల్ల ఒక ఎన్నిక మరో ఎన్నిక మన దేశంలో ఎప్పుడూ కంప్లీట్గా పోల్చలేము. 2 ఎలక్షన్స్ కూడా భిన్నమైన ప్రజా తీర్పులు ఉంటాయి. కానీ ఓవరాల్ పొలిటికల్ ట్రెండ్ ఉన్నప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయినా లోక్సభ ఎలక్షన్లో బీజేపీ గెలుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమో రివర్స్ కండిషన్, లోక్సభ ఎలక్షన్లోనే దెబ్బతిన్నారు. మరి దెబ్బతిన్నప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లలో ఏమవుతుంది అనేది డెఫినెట్గా ఒక క్వశ్చన్గా ముందుకు వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ లోక్సభ ఎలక్షన్లో దెబ్బతిని ఉన్నారు. పార్లమెంట్లో యునైటెడ్ అపోజిషన్ చాలా పవర్ఫుల్గా బీజేపీని ఎదుర్కొంటుంది. ఇటీవల బడ్జెట్ సెషన్ మనకు ఉదాహరణ. బడ్జెట్ సెషన్లో ఇండియా కూటమి పక్షాల ఐక్యత చూసాము. ప్రతిపక్షాలు పెరిగిన బలమే కాదు, అది బలమైన వాదనతో కూడా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెడుతున్నది. దాని ఇండికేషన్ మనకు క్లియర్గా కనబడుతున్నది. అందువల్ల ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికలు కీలకమవుతాయి. అందులో మహారాష్ట్ర, హర్యానా జార్ఖండ్, ఇందులో మహారాష్ట్ర అన్నిటికన్నా కీలకమైన స్టేట్. ఎందుకంటే యూపీ తర్వాత దేశంలో 2nd లార్జెస్ట్ స్టేట్. సో మహారాష్ట్రలో కూడా ఇటీవల అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాదీ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చూపింది. ఎన్డీఏ దెబ్బతిన్నది. మరీ ముఖ్యంగా ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఘోరంగా దెబ్బతింది, 1 సీటే గెలుచుకుంది. ఎన్సీపీకి చెందిన చాలామంది నాయకులు రిటర్న్ వెళ్ళిపోతున్నారు. బీజేపీ రకరకాల మ్యాకినేషన్స్తో శివసేనను చీల్చింది, ఎన్సీపీని చీల్చింది. శివసేన బీజేపీ వైపున్న శివసేన ఏక్నాథ్ షిందే వర్గానికి అధికార శివసేన గుర్తింపు వచ్చింది. బీజేపీతో ఉన్న ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి అధికార ఎన్సీపీ గుర్తింపు వచ్చింది. కానీ బీజేపీ తనకున్న రాజకీయ అధికారంతో ఒక పార్టీకి గుర్తింపులు ఇస్తే ఇప్పించుకోవచ్చు. కానీ మీరు అఫ్కోర్స్ అది కోర్టులో వచ్చింది కదా అని అనొచ్చు, కానీ రాజకీయ ప్రక్రియ మనకు తెలియదు కాదు కదా. కానీ ప్రజలు అల్టిమేట్గా తీర్పు చెప్పేది, ఏ పార్టీ రియల్ పార్టీ అనేది ప్రజలు తీర్పు చెప్పాలి. ఈ ఎన్నికల్లో క్లియర్గా అజిత్ పవార్ను పక్కకు పడేశారు. ఈవెన్ రేపు అజిత్ పవార్ సతీమణి కూడా ఓడిపోయారు పోటీ చేసి. రేపు అజిత్ పవార్ను కూడా ఎమ్మెల్యేగా గెలుస్తాడా అనేది క్వశ్చన్ మార్క్గా ఉన్నది. సో ఈ పరిస్థితుల్లో బీజేపీకి డెఫినెట్గా సీరియస్ ఛాలెంజ్. తర్వాత మహావికాస్ అఘాదీ గనక ప్రకాష్ అంబేద్కర్ నాయకత్వంలో ఉన్న వంచిత్ బహుజన్ అఘాదీ విబిఎన్ కూడా కలుపుకోగలిగితే ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఫోర్స్గా ఎమర్జ్ అవుతారు.
సో ఏక్నాథ్ షిండే శివసేన వర్గం ఎంత నిలబడుతుందో డౌటే, మీకు అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం ఎంత నిలబడుతుందో డౌటే. తర్వాత అజిత్ పవార్ ఎన్సీపీతో కలవడం పట్ల బీజేపీ ఆర్ఎస్ఎస్ శ్రేణులే తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది. ఇది మీకు ఆర్గనైజర్ ఆర్ఎస్ఎస్ అనుకూల పత్రికలో రతన్ శారదాన్ ఆర్ఎస్ఎస్ అనుకూల మేధావి రాసిన వ్యాసంలో కూడా ఈ డైమెన్షన్ను రైజ్ చేశాడు. మహారాష్ట్రలో అజిత్ పవార్ వర్గ నాయకత్వంలో ఎన్సీపీని చేర్చుకోవడం అనేది బీజేపీ చేసిన తప్పని. సో ఈ గందరగోళం బీజేపీ ఉన్నమాట నిజం. అలాగే హర్యానాలో కూడా దెబ్బతిన్నది. హర్యానాలో ఇటీవల జరిగిన సర్వేలకు కూడా ప్రీపోల్ సర్వేలో పీపుల్స్ పల్స్ వాళ్ళు జరిపిన ప్రీపోల్ సర్వేలో కూడా కాంగ్రెస్ వైపే స్వల్ప ఆధిక్యత ఉంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని. అంటే హర్యానాలో కూడా జాట్ ఓటు తిరిగి కాంగ్రెస్ వైపు వెళ్తోంది. జననాయక జనతా పార్టీ బాగా బలహీనపడ్డది, ఎందుకంటే అది రైతుల బేస్ జాట్ ఫార్మర్ బేస్తో జననాయక జనతా పార్టీ ఎమర్జ్ అయింది. కానీ ఎన్డీఏలో చేరడం బీజేపీతో కలవడం వల్ల చివరి నిమిషంలో ఇటీవల లోక్సభ ఎన్నికలకు ముందు వైదొలిగినా కూడా అది ఆ ఓట్ బేస్ను దెబ్బతీసుకున్నది. అందువల్ల ఆ ఓట్ బేస్ తిరిగి జాట్స్ దళిత్స్ ఈ ఓటర్ కాంగ్రెస్ వైపుగా షిఫ్ట్ అవుతున్నారు. అందువల్ల హర్యానాలో కూడా బీజేపీ గడ్డు స్థితి. జార్ఖండ్లో కూడా హేమంత్ సోరెన్ అరెస్టు బీజేపీకి నష్టమే కలిగించింది. అందువల్ల ఈ 3 రాష్ట్రాల్లో కూడా పాసిబిలిటీస్ ఇప్పటి వరకైతే బీజేపీకి అనుకూలంగా లేవు, ఇండియా కూటమికే అనుకూలంగా స్పష్టంగా ఉన్నాయి. ఈ 3 2 ఆల్రెడీ బీజేపీ పాలిత రాష్ట్రాలు, జార్ఖండ్ ఏమో మీకు ఇండియా కూటమి పాలిత రాష్ట్రం. అందువల్ల తమ పాలనలో ఉన్న 2 రాష్ట్రాల్లో, అందులో మహారాష్ట్ర అంటే కీలక రాష్ట్రం, హర్యానాకు చిన్న రాష్ట్రమైనా అది హిందీ ప్రాంతంలో ఉంది. ఎందుకంటే బీజేపీకి కంచుకోటగా ఉన్న హిందీ ప్రాంతంలోనే ఇటీవల లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నారు. అందువల్ల ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికలు డెఫినెట్గా కీలకం కాబోతుంది. దీంతోనే 2029 డిసైడ్ అవుతుందా అంటే 2029 ఈజ్ టూ ఫార్. కానీ ఈ అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ దెబ్బతింటే లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్న కాంటెక్స్ట్తో కలిపి చూసినప్పుడు డెఫినెట్గా బీజేపీకి ఒక సీరియస్ ఛాలెంజ్ ఎమర్జ్ అవుతుంది. ఆ తర్వాత మీకు బీహార్ ఎన్నికలు ఉన్నాయి, ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి, 2027లో యూపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే యూపీలో అయితే బీజేపీకి సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ఎవరు చెప్పగలరు మళ్ళీ తిరిగి ఆర్ఎల్డీ ఇటువైపు వస్తుందేమో అప్పటి వరకు. సో అందువల్ల యూపీలో కూడా బీజేపీకి చాలా టెన్షన్ ఉంది. యూపీలో యోగి ఆదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్యల మధ్య విభేదాలు ఉన్నాయి. సో అందువల్ల రాబోయే అసెంబ్లీ ఎన్నికల సిరీస్ చూసుకుంటే బీజేపీకి చాలా ఛాలెంజింగ్గా ఉన్నమాట నిజం. అయితే అదే 2029 నిర్ణయిస్తుందా? నోబడీ నోస్, ఎందుకంటే దట్ ఈస్ స్టిల్ టూ ఫార్. రైట్.